లో ఏ విధంగా స్టాక్ అనేది వచ్చిందో చూద్దామండి. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. కొత్తగా చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి. మదనపల్లి స్టాక్ విషయానికి వస్తే కనుక ఇక్కడ టీవీఎస్ మండి, కేజీఎస్ మండి, జీబీఆర్ మండి, ఎంఆర్ఎం మండి, భాగ్యలక్ష్మి మండి, ఈ మండీల్లో స్టాక్ విషయానికి చూస్తే కనుక నిన్న కన్నా ఈరోజు చూస్తే కనుక స్టాక్ అనేది కొంచెం ఎక్కువే వచ్చిందండి. మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే కనుక జీపీఆర్ మండిలో, టీవీఎస్ మండిలో, భాగ్యలక్ష్మి మండిలో, మెయిన్ ఈ 3 మండీల్లో రేట్ల విషయానికి వస్తే కనుక నిన్న యావరేజ్గా అనేది 3 మండీల్లో రేట్లు కొంచెం ఎక్కువగానే పోయినవి. స్టాక్ అనేది ఎక్కువగానే వచ్చింది ఈరోజు 3 మండీలకి. అదే అనంతపురం విషయానికి వెళ్తే కనుక ఏఎన్ఆర్ మండి, హెచ్టిఎం మండి, ఎస్విఆర్ మండి, ఎస్ఎంటీ మండి, జీపీటీ మండి, సన్ రైజ్ మండి, 7 హిల్స్ మండి, ఈ మండీల్లో చూసే కనుక నిన్న కన్నా ఈరోజు స్టాక్ అనేది కొంచెం ఎక్కువగానే ఉందండి. స్టాక్ అనేది చూస్తే కనుక 70,000 75,000 బాక్సులు ప్లస్ అనేది వచ్చినాయండి అనంతపురం మార్కెట్లో స్టాక్ అనేది. కానీ రేట్లు చూద్దాం, నిన్న కన్నా ఈరోజు రేట్లు అనేది పెరుగుతుందా ఎక్కుతుందా అనేది ఆక్షన్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ కోలార్ విషయానికి వస్తే కనుక సిఎంఆర్ మండి, విపిఎం మండి, కేఎస్ఆర్ మండి, ఎస్ఎస్ మండి, ఈ మండీల్లో చూస్తే కనుక స్టాక్ అనేది నిన్న కన్నా కొంచెం అంతే ఎక్కువగానే వచ్చిందండి. నిన్న స్టాక్ ఎంత వచ్చిందో ఈరోజు స్టాక్ అనేది అంతే వచ్చింది. రేట్ల విషయానికి వెళ్తే కనుక నిన్న కన్నా ఈరోజు రేట్లు అనేది తగ్గుతాయా పెరుగుతుందా అనేది యాక్షన్ తర్వాత చూస్తామండి. ఫస్ట్ ఇక్కడ యాక్షన్ వచ్చేసి గోళీలకాయలు యాక్షన్ జరుగుతుంది. 8:30 నుంచి 9 o'clock వరకు గోళీల యాక్షన్ జరుగుతుంది. తర్వాతే రేట్లు అనేది ఒక్కొక్కటి యావరేజ్ కాయలు, మంచి కాయలు అనేది రేట్లు అనేది జరుగుతుందండి. ఈ 3 మార్కెట్ల స్టాక్ చూస్తే కనుక నిన్నటితో ఈరోజు పోల్చుకుంటే కనుక స్టాక్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. రేట్ల విషయానికి వస్తే కనుక నిన్న కన్నా రేట్లు అనేది తగ్గుతుందో పెరుగుతుందో అనేది 8:30 తర్వాత 3 మార్కెట్లలో ఏ విధంగా రేట్లు అనేది పడుతుంది అనేది ఈ వీడియోలో మళ్ళీ చూద్దామండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. Thank you for watching this video.